సినిమా ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటి బి సరోజాదేవి కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈ రోజు ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సరోజాదేవి తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కలిపి 200కు పైగా సినిమాల్లో నటించారు. టాలీవుడ్లో సీనియర్ హీరోలతో ఆమె మంచి సినిమాల్లో నటించారు. సరోజాదేవి 1938 జనవరి 7 బెంగళూరులో జన్మించారు. సరోజాదేవి తొలి చిత్రం కన్నడ భాషలో మహాకవి కాళిదాస్. ఇది జాతీయ అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రంలో ఆమె సహాయ పాత్రలో నటించింది. ఇది ఆమెకు మొదటి పెద్ద విజయాన్ని అందించింది. ఆమె పాండురంగ మహత్యంలో ఎన్టీ రామారావుతో ఆమె తొలి తెలుగు చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో కృష్ణకుమారి ఆమెకు డబ్బింగ్ చెప్పింది. తరువాత ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పిన సీతారామ కళ్యాణం, ఆత్మబలం, పెళ్లి కనుక వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. కళామ్మ తల్లికి ఆమె చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 1969లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ అవార్డులతో సత్కరించింది. అలాగే తమిళనాడు ప్రభుత్వం కళేమామణి అవార్డును ఇచ్చింది. 2009లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, నాట్య కళాధర అవార్డులు అందుకుంది. 2007లో రోటరీ శివాజీ అవార్డు, ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, సౌత్ అవార్డును సైతం సరోజాదేవి అందుకున్నారు. ఆమె 1998, 2005లో 45వ, 53వ జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీ అధ్యక్షురాలిగా వ్యవహరించారు. 2010లో భారతీయ విద్యాభవన్ పద్మభూషణ్ బి సరోజాదేవి నేషనల్ అవార్డును ప్రవేశపెట్టింది. ఇది ప్రదర్శన కళలలో కళాకారులకు గౌరవించే జీవన సాఫల్య అవార్డుగా నిలిచింది.